వేసేందుకు 5గురు వైసీపీ శ్రేణులు ప్రయత్నించారు. దీంతో వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఎన్డీఏ కూటమి నేతలు. దొంగ ఓట్లు వేస్తున్న 5గురు వైసీపీ కార్యకర్తలను పోలీసులకు అప్పగించారు కూటమి నేతలు. ఎవరు వాళ్ళు వేసుకొని దయచేసి దొంగ ఓట్లు వేస్తే మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదు. ప్లీజ్ తిరుపతిలో దొంగ ఓట్ల రంగ ప్రవేశం ప్రారంభమైంది. జగన్మాత చర్చి వద్ద ఓ అపార్ట్మెంట్ మొత్తం దొంగ ఓటర్లు ఉన్నట్లు కూటమి నేతలు గుర్తించారు. ఫేక్ ఓటర్ ఐడీలు, దొంగ ఓటర్లను పట్టుకున్నారు. ఇంకా అపార్ట్మెంట్లో దొంగ ఓట్లు వేసేందుకు కొందరు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు బూత్ వద్దకు వచ్చిన వారిని మాత్రమే అదుపులోకి తీసుకుంటున్నారు. అపార్ట్మెంట్ తనిఖీ చేయకుండా అపార్ట్మెంట్లో ఉన్న దొంగ ఓటర్ల గురించి మాత్రం పట్టించుకోవడం లేదు. దొంగ ఓట్ల వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ దినేష్ అందిస్తారు. మనం ఇప్పుడు తిరుపతిలో పోలింగ్ ఎలా జరుగుతోంది ఏమనే దాని గురించి మనతో మాట్లాడడానికి బీజేపీ నేత భానుప్రకాష్ కావచ్చు, అలాగే టీడీపీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఉన్నారు. ఇక్కడ ఇష్యూ నడుస్తూ ఉంది అని చెప్పి, కొన్ని దొంగ ఓట్లు పడతా అని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ నేపథ్యంలో మనం ఏం జరుగుతుందో